అందరికీ నమస్కారం. ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది. దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే దీపారాధన చేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి. ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అయితే మనలో చాలామందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది. పూజ చేసే ముందు ఆహారం తింటే పూజ చేసిన ఫలితం దక్కుతుందా లేదా అని చాలామంది అనుకుంటారు. అయితే పూజ చేసే ముందు ఎలాంటి ఆహారాన్ని తినకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే బాగా తినేసి పూజ చేస్తే తరచూ ఆవలింతలు వస్తాయని, దీనివల్ల పూజ సరిగా చేయలేమని ఈ నియమాన్ని పెట్టారు. కాబట్టి ఆరోగ్యంగా ఓపికగా ఉన్నవారు పూజ చేసిన తర్వాత ఆహారాన్ని తినండి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ నియమం వర్తించదు. కటిక ఉపవాసంతో ఉండాలనే ఆచారం ఏమీ లేదు. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండాలి. అక్షింతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి. మీ పనిలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు. తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. మీ పూజ గదిలో ఉత్తరముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇక దీపారాధన సమయంలో దేవునికి నైవేద్యాలు సమర్పిస్తాము. అయితే మనలో చాలామంది దేవునికి నైవేద్యాన్ని పెట్టి నీళ్లు పెట్టడం మర్చిపోతారు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. దేవునికి సమర్పించిన నైవేద్యం పక్కనే ఒక గ్లాసులో నీళ్లు పెట్టాలి. అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు ఆరగిస్తాడు. విపరీతమైన సంపదలు కలగాలన్నా, అప్పుల బాధలు తీరిపోవాలన్నా, కుజదోష నివారణకి, అలాగే వివాహ సమస్యలకు ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏమిటంటే శ్రీ అపర్ణయాయి నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు చదవండి. పూజ గదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకుల పైన దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. తమలపాకుల కాడలో అమ్మల గన్నమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు మధ్యలో సరస్వతీదేవి నివసిస్తుందని, అలాగే తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. కాబట్టి తమలపాకుపై దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుందని నమ్మకం. ఇంకా ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా రాగి చెంబు పెట్టుకోవాలి. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు. మీ పూజ గదిలో రాగి కలశాన్ని పెట్టుకుంటేనే మీ దీపారాధనకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. త్రిమూర్తుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. పూజ గది చాలా పవిత్రమైనది. అయితే మన పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు. న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి. విపరీతమైన సంపద వరించాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 వత్తులతో దీపం వెలిగించండి. మన హిందూ ధర్మంలో పచ్చకర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది. పచ్చకర్పూరంలో కుంకుమ కలిపి ప్రతిరోజు బొట్టులాగా పెట్టుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. అలాగే ప్రతి సోమవారం మరియు శనివారం నాడు కర్పూరం పైన దాల్చిన చెక్క పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా హారతి ఇవ్వండి. ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతి నెల జీతం రాగానే ముందుగా మీ జీతంతో రాళ్ల ఉప్పును కొనండి. ఇలా చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ధనలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగాలంటే మీ బీరువా ఖాళీగా ఉండకూడదు. బీరువా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం.
బీరువాను ఉత్తర గోడకు ఆనించి దక్షిణముఖంగా పెట్టుకోవాలి. బీరువా పైన స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. మీ బీరువా విషయంలో ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఇక పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షింతలతో దేవుడిని పూజించవచ్చు. దేవునిపై అక్షింతలు వేస్తూ దైవ మంత్రాలను చదువుతూ దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే మనలో చాలామంది ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అక్షింతల్లో పూలు కలిపి పూజ చేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే పూలను చించి అక్షింతల్లో కలిపితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని. ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ప్రతి శుక్రవారం శ్రీ సూక్తాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు. అలాంటి వారు ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను 2 ముక్కలుగా పగలగొట్టి ఒక కొబ్బరి చిప్పను దేవునికి నివేదించి రెండో కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి శివాలయంలో దీపాన్ని వెలిగించండి. ఇలా 9 గురువారాలు చేస్తే అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. మీ జీవితంలో త్వరగా స్థిరపడతారు. మన ఇంట్లో దుష్ట శక్తులు సంచరించి కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమి కొట్టాలంటే ప్రతిరోజు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి నీరసంగా అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు వెంటనే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో అలాగే అనవసరపు ఖర్చులు ఏర్పడుతుంటే ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి హనుమంతునికి ఆకు పూజ చేయించి నానబెట్టిన శనగలు అలాగే బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆంజనేయ స్వామిని ధ్యానిస్తూ హనుమాన్ చాలీసాని చదవండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా శంకుపూల మొక్క ఉండాల్సిందే. శంకు పుష్పం మొక్క ఇంట్లో ఉంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. ఈ శంకు పుష్పాలు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి, విష్ణువుకు అలాగే శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి శంకుపూల మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇలాంటి ఇళ్లపైన సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.